నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే ₹1 పెట్రోల్, డీజిల్ కార్ అయితే ₹1 డీజిల్, కార్ యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది సార్. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి సార్. సార్ మనం చూసుకోవచ్చండి, ఫ్రంట్ వ్యూ బానెట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే స్క్రాచ్ వేస్తుంది వెహికల్. డీజిల్ వెహికల్ హెడ్ లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్ కూడా 80 to 90% ఉందండి ఎంఆర్ఎఫ్ టైర్. సార్ మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూలో స్క్రాచ్లు అయితే స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్స్ కూడా 80 to 90% ఉందండి. సార్ మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వ్యూ డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ మాత్రమే కనిపిస్తున్నాయండి. డీజిల్ వెహికల్ సార్, స్విఫ్ట్ వీడిఐ డిజైర్. సార్ మనం డిక్కీ చూసుకుంటే ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. స్టెప్ని కూడా అవైలబుల్ ఉందండి, పానాలు కూడా ఉన్నాయండి వెహికల్లో. సార్ మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూలో స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం బ్యాక్ సైడ్ టైర్ 70 to 80% ఉందండి. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నది ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నది ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. సార్ మన ఇంటీరియర్ చూద్దామండి, సీట్ కార్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి, పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నది ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉందండి వెహికల్లో. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,652,000 తిరిగిందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. వెహికల్ త్వరగానే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు, పవర్ షేరింగ్ వెహికల్. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు, త్వరగానే చిల్ అయిపోతుంది ఏసీ. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్లో. ఈ వెహికల్లో 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సార్. మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉన్నా సార్. మనం ఫ్రంట్ సైడ్ టైర్స్ కూడా 80 to 90% ఉందండి. బానెట్ చూసుకున్నా ఒరిజినల్ బానెట్ ఉంది సార్, బానెట్ అయితే మారలేదు. రైట్ సైడ్ అప్ అండ్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్ అండ్ ఒరిజినల్ ఉంది. అంబులెన్స్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్లో. టైం నెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్, ఏ పార్ట్స్ కూడా మారలేదు వెహికల్లో. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు సార్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజన్ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్గా ఉంది, వెరీ గుడ్ కండిషన్ అని చెప్పొచ్చు సార్. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. ఆయిల్ గేజ్ ఓపెన్ చేశాను, బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, వెరీ గుడ్ కండిషన్ ఉంది సార్ ఇంజన్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు, చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ వెహికల్. డిజైర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ సార్. ఇది సెకండ్ ఓనర్ వెహికల్ సార్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,60,000 తిరిగింది సార్. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014. వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,75,000 చెప్తున్నాడు ఓనర్. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదములు.